ఏమనుకోవాలి, ఏం జరుగుతుంది అనుకోవాలి తెలంగాణ రాజకీయంలో? తెలంగాణ రాజకీయం ఇది పూర్తిగా ఈ రోజు జరిగినటువంటి ఒక్క నిమిషం సుజాత గారు, ఒక్క నిమిషం సుజాత గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయాలి ప్లీజ్. ఒక్క నిమిషం. కీర్తిలత గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. విజయ్ గారు మాట్లాడతారు. విజయ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇష్యూ ఏమైందంటే నిన్నటి వరకు జరుగుతున్న రాజకీయం ఒకటి, ఈ రోజు నుంచి ఇంకో రాజకీయం, ఇష్యూ డైవర్ట్ రాజకీయం లాగానే ఇంకోటి ఈ రోజు తెర మీదకి వచ్చింది. నిన్నటి నుంచి హైడ్రా దాంట్లో మహిళలు విపరీతమైనటువంటి పదజాలంతో పాలక అధిపతిని ఇష్టం ఉన్నట్టు తిట్టినటువంటి అంశం. సాధారణ మహిళలు తిట్టారు. ఇప్పుడు ఆ ఇగోని ఎట్లా సాటిస్ఫాక్షన్ చేసుకోవాలనే కోణంలో ఇది ముందలేసినట్టుగా అనిపిస్తుంది. సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దీని విషయంలో హరీష్ రావు గారు ఒక మాట చెప్పేశారు, అది అట్లా జరిగినడము సరైనటువంటి కాదు అనే విషయం. ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఏం చెప్పారు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి నిన్న 2 రోజులు, ఒక రోజేమో వాళ్ళ పార్టీ మీద ఆఫీస్ మీదకి దాడికి వచ్చారు, ఇంకొక రోజు బానెట్ పోతుంటే వాళ్ళకి సంబంధించిన కార్ ఎక్కి బానెట్ మీద దాడి చేసినటువంటి అంశం. ఆ అంశానికి సంబంధించినటువంటి అంశం చిట్ చాట్ లో మాట్లాడినటువంటిది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు కేటీఆర్ కూడా చిట్ చాట్ లో అన్నారు. ఈ రోజు అన్న తర్వాత అసలు ఏ అంశం తీసుకొచ్చిరండి అంటే మొత్తం ఎందుకు వాళ్ళు పెద్ద సెలబ్రిటీని తీసుకొస్తే తప్ప ఈ హైడ్రాక్ సంబంధించినటువంటిది ఇష్యూ కాదు అనేది కనిపిస్తుంది చాలా క్లియర్ గా. ఎట్లాంటి అసలు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో. ఒక్క క్షణం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రి గారు మంత్రిగా అనర్హత ఉండాల్సినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంత ఘోరంగా ఎవ్వరు ఎక్కడ చేయాలి. ఇది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇది కూడా మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఇప్పుడు దేశంలో. నెక్స్ట్ లెవెల్ గేమ్ ఇది. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, ఇక పరాకాష్ఠకు తీసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రి గారు. ఏంటంటే ఇది వాళ్ళు ఏం కావాలి, ఉండవు ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి ఇంత ఘోర ఏ మహిళా మంత్రి చేయనటువంటిది. ఇట్లాంటి పరిస్థితి తీసుకురావడం చాలా మీరు కేసు పెట్టండి. ఒక మీరే అధికారంలో ఉన్నారు, కేసు పెట్టండి. కేసు పెట్టి ఇమ్మీడియట్ గా ఊకనే తీసుకురావచ్చు. ఎవరున్నారు వాళ్ళు క్షమాపణ ఒకవేళ చెప్పారు, క్షమాపణ అన్నారో ఇంకో అన్నారో అన్న తర్వాత మా పార్టీకి సంబంధం లేదు అన్న తర్వాత కేసులు పెట్టి తోవి తీసుకురండి. దుబాయ్ తీసుకురండి, దుబాయ్ అయినా తీసుకురండి. కానీ మీరు ఇంకోళ్ళని ఇట్లా ఇన్వాల్వ్ చేస్తారు, ఇంకో ఫ్యామిలీని పెద్ద ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తే ఇష్యూ 2 రోజులు మీడియా అంతా దీని మీద చర్చ జరగాలనా? చాలా అబాస్ పాలవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ, అబాస్ పాలవుతున్నటువంటి అంశము. పార్టీ హైకమాండ్ ఇప్పటికి కూడా జోక్యం చేసుకున్నట్టే కనిపిస్తుంది. చాలా సీరియస్ సోషల్ మీడియాలో వస్తుంది, చాలా సీరియస్ అయింది. ఏంది పార్టీ పర్వంతా తీసేస్తున్నారు ఏంటి అనేది. హైడ్రాది ఒకటి ఇదొకటి మొత్తం అంటే చాలా ఒక మహిళలు, సాధారణ మహిళలు హైడ్రాలో ఇల్లు కూల్ చేస్తుంటే బూతులు తిట్టిరని వీళ్ళని కూడా బూతులు తిట్టియాలనే కాన్సెప్ట్. అది ఏం కాన్సెప్ట్ అండి? రాజకీయ కాన్సెప్టా, డెవలప్మెంట్ కాన్సెప్టా, ఏంది ఇది అసలు? చాలా ఇట్లాంటి రాజకీయాలు ఇది నెక్స్ట్ లెవెల్. ఈ విషయంలో కూడా మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీయే కాబోతుంది. రైట్. మనతో పాటు పిఓడబ్ల్యూ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సంజయ్ గారు. నమస్తే అండి. సంజయ్ గారు, మీరు ఏం చెప్తారు? జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ లో ఇతర వ్యక్తులను కూడా, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా తీసుకువస్తూ ఉండడం, ఈరోజు కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మీరు చూసే ఉంటారు కదా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చాలా అసహ్యంగా ఉన్నాయండి ఈ పరిణామాలన్నీ. అంటే ఒకటి కాదు, ఒకళ్లే కరెక్ట్ ఒకళ్లే తప్ప అనే స్థితిలో లేవు. ఎందుకంటే ఎవరో ఈ రాజకీయ తగాదాల్లో వ్యక్తుల జీవితాలని పట్టుకొచ్చి, బయట ఉన్న కుటుంబాలు, అది సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇతర స్త్రీలు కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో ఇన్వాల్వ్ చేయడం, అది ఎవరిదైనా ఆధారాలుంటే, ఇప్పుడు సమంత కానీ లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కానీ వాళ్ళ తరఫున ఎవరైనా వాళ్ళు కానీ వీళ్ళకి వచ్చి చెప్పుకుంటే ఆ ఆధారాలు పెట్టుకుని మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక రోజు పేపర్లో ఒక వార్త వస్తే అది పట్టుకుని ఒక మంత్రి, బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడితే అది నిజంగానే సమస్య అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది. అయితే ఈ వాతావరణం, స్త్రీల పట్ల సెన్సిటివిటీ లేకపోవడం, వ్యక్తుల జీవితాలకు పెద్దపీట వేయడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మీడియాలో చర్చలు పెట్టడం, ఈ సెన్సిటివిటీ మీడియాకు కూడా లేదు. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అన్నప్పటి నుంచి
3 ఏళ్ళైనా ఇంకా వాళ్ళ విడాకుల చుట్టూ చర్చలు చేస్తున్నారు. అప్పుడు సమంత నాగ చైతన్య విడాకులు తీసుకునే సందర్భంలో ఒక పెద్ద ఛానల్, ఇప్పుడు వాళ్ళకి మా మీద కోపం ఎందుకంటే వాళ్ళని బాగా విమర్శిస్తున్నాము. ఏమి అంటే చర్చకు పిలిస్తే నేను అన్నా, వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళు విడాకులు తీసుకుంటే అది మాకు సంబంధించిన విషయమా? అది మేమెందుకు జోక్యం చేసుకుని మాట్లాడాలా? మీకెందుకు అసలు? ఎవరు దేశంలో విడాకులు తీసుకోవట్లేదా? విడాకులు తీసుకునే వాళ్ళకి అది తప్ప ఒప్ప నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అది నిర్ణయించుకుని వెనక్కి తీసుకుంటారో ముందుకెళ్తారో అది వాళ్ళ వ్యక్తిగత విషయం.